హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియో బుక్ లవర్స్ కోసం. కొంతమంది బుక్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. బుక్ రీడింగ్ లవర్స్కే కాకుండా డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. కుకింగ్ బుక్స్, స్టోరీ టెల్లింగ్ బుక్స్, ఇంకా కిడ్స్ కోసం అయితే కామిక్ బుక్స్, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నెట్లో సర్చ్ చేస్తున్నాం, కానీ ఇంతకు ముందు అయితే బుక్స్ లేకుండా ఏ పని అయ్యేది కాదు. ఏది చదవాలన్నా, చూడాలన్నా, మన మైండ్ థింకింగ్ డిఫరెంట్ థాట్స్ రావాలన్నా కూడా బుక్స్ నుంచే వచ్చేవి మనకి. బుక్స్ చదవడం వల్ల, చూడడం వల్ల కూడా ఐడియాస్ చాలా గ్యాదర్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు బుక్స్ రీడింగ్ ఇవన్నీ తగ్గిపోయాయి, కానీ ఇంటర్నెట్ వచ్చిన దగ్గర నుంచి, మన మొబైల్స్, సోషల్ మీడియా ఇవి ఎక్కువ అయిన దగ్గర నుంచి బుక్స్ చదవాలి, చూడాలి అనేది ఇంట్రెస్టే లేదు. కానీ ఇలాంటి బుక్స్ మనల్ని చాలా ఆలోచనలో లోతుగా పరిచయం చేస్తాయి. కానీ ఇలాంటి బుక్స్ మనం ఓపిక్గా చదివితే ప్రతి పేజ్ ఒక కొత్త నాలెడ్జ్, ఇంకా లోతైన అర్థాన్ని అందిస్తుంది మనకి. అప్పట్లో చాలామంది ఆథర్స్ రాసిన డిఫరెంట్ బుక్స్ని చదివి చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ రియల్ లైఫ్లో కూడా చాలా చేంజెస్ అయితే చేసుకొని మంచి లైఫ్ని లీడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బుక్స్ అంత ఇన్స్పైర్ చేస్తాయి మనల్ని. ఈ బుక్ చూడండి, కల్కి ద జ్యువెల్డ్ క్రౌన్ అంట. హిస్టరీ అయితే ఉంది. మనం ఇంట్రెస్ట్ పెట్టి చదవాలి, కానీ దాని హిస్టరీ అంతా తెలుసుకోవచ్చు. డిఫరెంట్ ఆథర్స్ చూడండి, ద లాస్ట్ క్వీన్ అంట. అసలు ఎంత బాగున్నాయో! ఇలాంటివి చూస్తుంటే చదవాలి, ఎప్పుడు చదవాలి, టైం తీసుకొనైనా చదవాలి అనిపించేటట్టు ఉన్నాయి బుక్స్. ఇప్పుడు బుక్స్ చదవాలంటే బుక్స్ అయ్యే బాబాయ్ అంటున్నాం, కానీ టైం కూడా ఉండట్లేదు ఇప్పుడున్న బిజీ లైఫ్లో. ఇక్కడ బుక్స్తో పాటు బుక్ మార్క్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. కాకపోతే ఏంటంటే నాకు కొంచెం ప్రైజీగా అనిపించాయి ఈ బుక్ మార్క్స్ అయితే ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బుక్ మార్క్స్లో కూడా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. కామిక్ బుక్స్ లాంటివి చదువుతుంటే దానికి సంబంధించిన రిలేటెడ్ బుక్ మార్క్స్, లేకపోతే రిలీజియస్ బుక్స్ మనం చదువుతున్నప్పుడు రిలీజియస్ బుక్ మార్క్స్ని మనం పెట్టుకోవచ్చు. గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాటికి సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి. యూట్యూబ్ కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళకి కంటెంట్ కోసం, స్క్రిప్ట్స్ కోసం అలాంటి బుక్స్ కూడా రిలేటెడ్వి చాలా ఉన్నాయి. మనకంటే చాలా ముందు జనరేషన్స్ వాళ్ళు అప్పట్లో పెద్దవాళ్ళని చూసి రెసిపీస్ వాళ్ళు ఎలా చేస్తున్నారో దాన్ని బట్టి చేసేవాళ్ళు. తర్వాత బుక్స్ నుంచి చూసి గ్యాదర్ చేసే ఇన్ఫర్మేషన్స్, రెసిపీస్, అలా కొంతమంది షెఫ్స్ రెసిపీస్ని చూడడము, వాళ్ళు ట్రై చేయడము, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇలా అప్లోడ్ చేయడము. ఇప్పుడు యూట్యూబ్ అనేది కొంచెం బాగా ట్రెండ్లో ఉంది కాబట్టి ఇలా మనకి ఐడియాస్ అయితే వస్తున్నాయి. కానీ మెయిన్గా చెప్పాలంటే ఇప్పుడు కూడా కొంతమంది షెఫ్స్ వాళ్ళు బుక్స్ని చదివి డిఫరెంట్ రెసిపీస్ని ట్రై చేస్తూ, మళ్ళీ స్టోరీస్ కానీ ఒక్కొక్క కుకింగ్ వెనకాల హిస్టరీ కూడా అన్ని బుక్స్ నుంచే వాళ్ళు గ్యాదర్ చేసి రెసిపీస్ని షేర్ చేస్తారు. దీంతో పాటు ఇంకా ఈ స్టోర్లో క్రాషెట్తో చేసిన డాల్స్ అయితే చాలా ఉన్నాయి. కలెక్షన్స్ కూడా క్యూట్ డాల్స్ ఉన్నాయి. చూడండి ఎంత కలెక్షన్ ఉందో. ఈ బుక్ చూడండి, అబ్రహం లింకన్. ఈ ఆథర్ నేమ్ వినకుండా మనం బుక్ చదివింది లేదు చిన్నప్పుడు. ఇలాంటి ఇన్స్పిరేషన్ బుక్స్ చాలా ఉంటాయి. ఇలాంటివి మనం ఇప్పుడు వచ్చే జనరేషన్కి కూడా మనం గైడ్ చేసామంటే వాళ్ళకు కూడా బుక్స్ చదవాలి, చెయ్యాలి. సోషల్ మీడియా నుంచి కూడా చాలా దూరంగా ఉంటారు. నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయాలంటే బుక్స్లో నుంచి ఉంటాయి అనేది వాళ్ళకు కూడా మనం గైడ్ చేసిన వాళ్ళం అవుతాము. ఇవన్నీ బుక్ మార్క్స్ చాలా బాగున్నాయి, కానీ నాకు ప్రైజీ అనిపించాయి ఇక్కడ ఈ స్టోర్లో. ఇంకా రిలీజియస్ కల్చర్స్వి బుక్స్ కూడా చాలా ఉన్నాయి. ప్లేసెస్, మాన్యుమెంట్స్, హిస్టరీస్ తెలుసుకోవాలన్నా, ఇంకా పెయింటింగ్ బుక్స్, గార్డెనింగ్ రిలేటెడ్ బుక్స్ కూడా ఉన్నాయి. ఎలా కంపోజ్ చేయాలి ఇవన్నీ కూడా. బుక్ లవర్స్ ఇంకా లేట్ ఎందుకు, కంపల్సరీగా విజిట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్టోర్ని. కొన్ని బుక్స్ పైన 50% ఆఫ్, 30% ఆఫ్, 70% ఆఫ్ ఇలా నడుస్తున్నాయి.